ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది దాని మీద మనందరికీ వివరించడం కోసం వజ్రభాస్కర్ రెడ్డి అన్న, సత్యనారాయణ అన్న, మారుతి, లాయర్ వెంకట్రామ్ అందరు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చిన అందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎస్ఐఆర్ అనేది కొత్తగా వచ్చినదేం కాదు. ఇంతకుముందు చెప్పిన విధంగా 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు వస్తూ ఉండేదే. చివరిసారిగా 2001లో మొదలుపెట్టి మనది 2002లో మన ఆంధ్రప్రదేశ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్ఆర్ వచ్చి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. జనవరిలో ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు, డిసెంబర్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చేయమంటా అంటారు, జనవరికి పబ్లిష్ చేస్తూ ఉంటాం. కానీ అప్పుడెప్పుడు ఇట్లా మీటింగ్లు ఎప్పుడు పెట్టుకుంటాం మనం. ఇప్పుడు అందరికీ ఒక భయం మొదలైంది. ఎలక్షన్ అంటే ఒక భయం. ఎలక్షన్లో పోటీ చేయడానికి కాదు, నిలబడడానికి కాదు, కొట్లాడడానికి కాదు, ఏం జరుగుతుందిరా ఎలక్షన్ ఈ దేశంలో అన్నట్టు. ఈ దేశంలో ఎలక్షన్లు అంటే ఏం జరుగుతుంది, రాజకీయాల్లో జరుగుతున్న అంటే మనము ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలు, ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నటువంటి ఒక భయం. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఈ దేశంలో ఈ పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటారు కానీ నాకేం పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాము, ఆడ న్యాయం జరుగుతుందని కంటే అక్కడ భయం ఎక్కువగా, ఏమవుతుందో అనే భయం ఎక్కువగా ఉంటుంది. పోతే పోలీసు వాళ్ళు తిడతారేమోనని. ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ తేల్చాల్సిన వాళ్ళే రికార్డు ఏమైనా తప్పులు చేసినారన్నా, ఎంఆర్ఓ వాళ్ళంతా తప్పులు చేస్తున్నారన్నా, రెవెన్యూ ఆఫీసులో అంతా మనకు న్యాయం జరగటం లేదన్నా అంటారు. అది గతంలో ఆ స్థాయి నుంచి ఈరోజు ఎలక్షన్లు అంటేనే కూడా ఇదేం తిన్నా మనకేం జరుగుతాయన్నా అంటారు. ఇప్పుడు మనోళ్ళే మాట్లాడే ముందు చెప్పినారు, ఇంకా ఏదన్నా అనుమానాలు ఉంటే చెప్పండి, నేను మా అనుమానాలు ఓటర్ లిస్టులతో ఇవి తర్వాత కానీ ఈవీఎంల మీద ఎక్కువ అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్తాను. ఎందుకంటే నేను 94లో దగ్గర నుంచి మా నాన్న ఎలక్షన్స్ చూసినాం. నాకు ఓటు హక్కు లేదు అప్పటికి. కానీ ఎక్కడెక్కడ పోయి ఏ విధంగా చేసుకుని వచ్చాం, మేము ఇన్ని ఓట్లు గుద్దుకున్నాం, ఇన్ని ఓట్లు చేసుకున్నాం. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులు తీసుకుపోయి బాయిలర్లో వేసినారు. ఇంకులు పోసేది ఆ కాలంలో, ఇంకులు పోసేది, దానిలో అంతా నీళ్ళు పోసేది. వచ్చినాము అది సంబరంగా చెప్పేవాళ్ళు, నీళ్ళు పోసి వచ్చినాం, ఇంకులు పోసి వచ్చినాం అని చెప్పేసి. ఆ కాలంలో దాని తర్వాత టీఎన్ సెషన్ వచ్చిన తర్వాత దేశంలోనే ఒక ఎలక్షన్ యొక్క సినారియోనే మారిపా. నువ్వు ఖర్చు పెట్టే చోట నిన్ను ఒకటి చూస్తూ అంటాడని, నువ్వు రిగ్గింగ్ చేస్తే అక్కడ ఎలక్షన్ క్యాన్సిల్ అవుతుందని, నీ బలమున్నవానికి కంటే సామాన్యులకి అండగా దండగా ఒక ఎలక్షన్ కమిషన్ నిలబడుతుంది అని చెప్పేసి టీఎన్ సెషన్ అన్నాడు. ఇప్పటికీ వస్తుంటుంది సోషల్ మీడియాలో అంతా టీఎన్ సెషన్ యొక్క ఫేమస్. ఎలక్షన్ కమిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పనిచేయదు, ఎలక్షన్ కమిషన్ అనేది ఇండియాకు పనిచేస్తుంది అని చెప్పేసి. అంటే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదు, చెప్పు చేతుల్లో ఉండదు. ఇది కేవలం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అని చెప్పి టీఎన్ శేషన్ గారు చెప్పడం జరిగింది. నాకు తెలిసి మన దగ్గర కూడా 94లో అప్పుడు రిగ్గింగ్ జరిగింటే కర్నూలు లాంటి ప్లేసెస్లో కూడా ఎలక్షన్ అంతా కూడా కంప్లీట్గా రద్దు చేసి కొత్తగా పిలిచిన సందర్భం వచ్చి అలంపూర్లో. కానీ ఈరోజంతా టెక్నికల్గా మారిపోయింది కదా. బ్యాలెట్ బాక్సులు పోయి ఈవీఎంలు వచ్చా, మనం అంతా ఈవీఎంలు వచ్చేకల్లా ఏమైందంటే నాకు బాగా గుర్తు 90
4 ఎలక్షన్స్లో నాయన 500తో ఓడిపోయినప్పుడు ధర్మవరంలో ఈ దంతలపల్లి ఈ ఏరియాలో మాకు అప్పుడు ఎల్లూరు పుట్లూరు ఆ ఏరియాలో అంతా కూడా రిగ్గింగ్ చేసిన 2500 3000 ఎక్స్ట్రానే ఉన్నాయి, కానీ పోలింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు అన్నమాట. కానీ చాలా మటుకు కూడా ఇన్వాలిడ్ అయ్యేటి ఓట్లు, ముసలోళ్ళు తెలియక కనపడకుండా ఇదంతా హోదాని మీద పోయి మధ్యలో కొడితే ఇన్వాలిడ్ అని పక్కన వేసేది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లోనే ఎక్కువ అవుతున్నారు, ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి బాగా దానిలోనే ఎక్కువ అవుతాయి. ఇంకా చదువు రాని వాళ్ళు లేమేన్లే బాగా వేస్తున్నారు, చూసుకొని వేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ తప్పిదాలు చేస్తున్నారు. విషయము విజ్ఞానము ఎక్కువ వేయాలకల్లా ఆ రోజు ఏమనుకున్నామంటే ఈవీఎంలు మేల్లే ఆడికి పోవు కరెక్ట్గా పడతా అంటే అనుకున్నాం. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుండే కొద్దీ అది ఓడుగు పడుతున్నాయి అర్థం కాని పరిస్థితి. అవి ఎక్కడికి పోతానే అర్థం కావటం లేదు. అది ఎట్లంటే రోబో సినిమాలో చిట్టి అని చెప్పి రెడ్డుది ఏదో పెడతాడు చూసినావా, వాన్ని ఎత్తినే కొడతాడు చూడు, అదే కదా రెడ్ చిప్పు పెడితే రోబో సినిమాలో అట్లా తయారైంది మన పరిస్థితి. సరే ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకా ఇంటికాడే కూర్చుందామా, ఏం పని వద్దులే ఇంక ఇడిచిపెట్టేచ్చా, గుద్దుకునేవాడు ఒత్తుకుంటా అంటాడు, పోయేవాడు పోతాడంటే అట్లా కాదు కదా. మనకా వేరే తెలుస్తావదు రాజకీయం తప్ప. కాబట్టి దీని మీద ఏగల్లా, దీని మీదే పడల్లా, దీని మీదే చేసుకోవాల్సిందే. ఒక అభద్రతా భావంతో ఇది ఉంది. ఇంతకుముందు అందరూ కూడా వివరించడం జరిగింది ఏంది ఎస్ఐఆర్ ఎలా అని. 2002 ఓటర్ లిస్టులో ఏవైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓటర్ లిస్ట్ని ఇప్పుడు 2026 ఓటర్ లిస్టుకి కంపేర్ చేస్తారు, అది ఇది చెక్ చేస్తారు. ఇప్పుడు 2002లో నాకు ఓటు హక్కు ఇక్కడ లేదు, తాడిపత్రిలో ఉంది. నేను నా మొదటి ఓటు హక్కు ఇక్కడ 2006లో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కించుకోవడం. ఇప్పుడు ఎస్ఐఆర్లో వీళ్ళు నా ఓటు పెట్టరు ఆ ఓటర్ లిస్టులో. ఇప్పుడు 2,48,000 ఓట్లు మన ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నాయి. నేను నిన్న కనుక్కుంటే వెరిఫై చేస్తే ఎన్ని ఓట్లు ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్లో వస్తున్నాయంటే 2002లో ఓటు హక్కు ఉన్నవాడు 2026లో ఓటు హక్కు ఉన్నవాళ్ళు కేవలం 80,000 మంది మాత్రమే ఉన్నారు. అర్థమవుతుందా? 2002లో ఉన్నవాళ్ళు 2026లో ఉన్నవాళ్ళు, దాంట్లో సచ్చినోడు ఉండొచ్చు, బతికినోడు ఉండొచ్చు, మళ్ళీ అది వేరే విషయం. ఎందుకంటే మన ఓటర్ లిస్ట్ నేను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తా అంట, ఈ రాష్ట్రంలో 45,627 ఓటర్ బూతులు ఉంటే ఏ ఎలక్షన్ కమిషన్ అయినా ఈరోజు ఈ బూతులు ఇచ్చి దీంట్లో ఏ తప్పులు లేవని చెప్పి చూపించాలంటే ఎవడు చూపించలేడు. డెత్తులు ఉంటాయి, పోయి ఉంటారు, వచ్చింటారు, ఆ విధంగా నడుస్తూ పోతుంది. 2002కు 2026కు ఓటర్లను కంపేర్ చేస్తే 2048లో కేవలం 80,000 మంది మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే నాది కూడా ఉండదు. ఇంకా 1,60,000 ఫామ్స్ వీళ్ళు మనం ఎవరో చూపించుకోవాలా. ఉదాహరణకు 2002లో ఇక్కడ ఓటు ఉండి నారాయణ రెడ్డి ఉన్నాడు అనుకో, అప్పటికి అతని పిల్లలు చిన్నపిల్లలు అయింటారు. అతని పిల్లల్ని ఇప్పుడు మేజర్లు అయింటారు, ఓటు హక్కు వచ్చింది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇదిగో నారాయణ రెడ్డి కొడుకు, నారాయణ రెడ్డి కూతురు అని ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాలి. అది వాళ్ళకు ఇస్తే దానికి సంబంధించిన ఫోటో, వీళ్ళు నీకు ఏ విధంగా లింక్ అయ్యి ఉన్నారో సంబంధం అనేది కూడా నువ్వు ప్రూఫ్ ఇవ్వాలి. అంతే కదన్నా? నేను ఏదైనా తప్పుంటే చెప్పండి. 2002లో నీకు ఏదైతే ఓటర్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ వేసి దానికి దీనికి ఇతను నా కొడుకు, ఇతను నా కూతురు అని చూపిస్తేనే అవి ఓటర్ లిస్టులోకి ఎక్కే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఆల్రెడీ 2002లో ఉన్న ఓటర్ లిస్ట్ యొక్క సంబంధం. మళ్ళీ 1,60,000 మంది ఉన్నారు కదా, దీంట్లో ఒక 40% పోతారనుకో, ఒక 60,000 70,000 ఇట్లా బంధుత్వంతో కలిసి ఎక్కుతాయి. ఇంకా ఎక్కని వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇంకొక ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. మొదటిది వచ్చే దానిలో వీళ్ళు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకునే ఫామ్ వస్తుంది. అంతే కదన్నా?
2026 ఉంటుంది, అక్కడే ఉంటుంది, ఒకటే టేబుల్లో ఫామ్లోనే వస్తాయి. రెండింటిని వెరిఫై చేసుకొని ఇవ్వాలి. 2 విధాలుగా ఒకటి వస్తుంది. ఆల్రెడీ ఉన్న 80,000 మందికి ఒక ఫామ్ వస్తుంది. దాంట్లో నువ్వు ఫోటో సంతకం పెడితే సరిపోతుంది. దాంట్లో నీ ఫోటో నీ సంతకం పెడితే నువ్వు ఉన్నట్టే అయిపోతుంది. నువ్వెవరైతే లింక్ కలపాలనుకుంటున్నావో, నీ బంధువులు కానీ, నేను ఇంట్లో ఉన్న అడ్రస్లో ఉన్న ఇల్లు కానీ, వీళ్ళందరినీ కూడా కలపాలి అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లన్నీ ఇచ్చుకుంటా పోతేనే కానీ వాళ్ళు ఓటు ఎక్కించే కార్యక్రమం చేయరు. దానికి దగ్గర దగ్గర 32 సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చినారు. దాంట్లో ఆధార్ లేదు కదన్నా, ఉందే ఆధార్. వెస్ట్ బెంగాల్ ఓటు పెట్టలేదా వాళ్ళు? ఇప్పుడు మళ్ళీ పెట్టినారు. సో కొన్ని దానిలోకి యాడ్ ఆన్ చేసుకుంటూ పోతా అంటారు. ఒక ఫామ్లో ఆల్రెడీ 80,000 మంది ఎవరైతే ఉన్నారో, 2002లో ఉండి ఓటు ఎక్కువ చేసి బతికున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 80,000 మందికి వాళ్ళు ఫిల్ చేసి ఇస్తారు. వాళ్ళకి ఫోటో వేసి అలా సంతకం పెట్టేయాలి. మిగతా వాళ్ళు ఎవరైతే లేరో వాళ్ళ పిల్లలు సో అని చెప్పి ఈ విధంగా చూపించాలి. అది ఒక 40,000 పోయినా, ఒక 60,000 పోయినా కానీ ఇంకొక 1,00,000 మంది ఉంటారు. ఈ 1,00,000 మంది కూడా కొత్తగా, సపోజ్ ఈ ఇంట్లో ఉంటే నా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, నా అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి, నేను ఇక్కడ సిటిజన్ అన్నట్టు ఒక 32 ఫారాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఫిలప్ చేసి ఇస్తే అది బిఎల్ఏ వెనకలో 2 రసీదు ఉంటుంది. ఆ రసీదు కూడా చించుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఇది ఒక ఓటర్గా చేయాల్సిన పని. మరి బిఎల్ఏగా మనమేం చేయాలి? బిఎల్ఏగా మనం ఏం చేయాలి అంటే, గ్రామాలలో మీకు ఇప్పటికే నేనైతే పార్టీ ఒకసారి చెప్తే నేను మీతో 10 సార్లు చేయొచ్చు ఇంట. అన్నిసార్లు ఓటర్ల దగ్గర కానీ పోయినాం ఇది అని చెప్పేసి 10 సార్లు చేయించుంటాం. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఒక రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో 10 కాలాలు మనుగడ ఉండాలి ఇది అంటే ఓటర్ లిస్టును మన కమాండ్లో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. ఒక ఓటర్ లిస్టును తీసుకొని ఇట్లా చూస్తూ ఉంటే మనం చెప్పేయగలుగుతాం, వీడు ఏ పార్టీ వాడు, వీడు ఎటువైపు పోతా అంటాడు, ఎటు ఉంటాడు అని. రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇట్లా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో కనుక్కోలేరు, కానీ గ్రామీణ ప్రాంతాలు అయితే సులభంగా కనుక్కుంటారు. గ్రామీణంలో అయితే ఈజీగా, ఎందుకంటే వాడి నడవడిక, వాడి మాట తీరు, వాడు చేస్తున్న సహవాసం, వాడు చేస్తున్న వ్యవహారం అన్నీ కనపడతాయి. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తెలిసిపోతుంది. వాడు ఏ పార్టీకి లైకులు కొడుతున్నాడు, ఏ ఎక్కువ ఫార్వర్డ్ చేస్తున్నాడు, ఏది ఏ విధంగా చూస్తున్నాడు అని ఇంకా పార్టీ. మనం అందరం ఆలోచించేది ఒక కోణంలో అయితే, చంద్రబాబు పలు విధాలుగా టెక్నాలజీని వాడుతున్నాడు. ఎందుకంటే మీకు నాకు తెలిసిన విధంగానే, ప్రపంచమంతా తెలిసిన విధంగానే ఫోన్ అతనే కనుక్కున్నాడు, కంప్యూటర్ అతనే కనుక్కున్నాడు. మన పిల్లలు ఈరోజు అమెరికాలోనూ పెద్ద పెద్ద దేశాల్లో బాగా చదువుతున్నారంటే అతన్ని చూసే చదువుతున్నట్టే. చేపల కూర, గ్యాసు, పాలు పిండేది, మనిషి ఏ విధంగా ఎదగాలి అని ఆయనే కనుక్కుంటాడు. మంట లేకుండా వంట, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. అన్నీ తెలిసినోనికి ఈవీఎం ట్యాంపర్ చేయడం తెలుదా అంటనా? అదే కదా మన అనుమానం. 2009లో ఒకరిని పిలిచబోయింది ఇట్లే, హరిప్రసాద ఏమో అతని పేరు. ఏదైనప్పటికీ కానీ ఈ ఎలక్షన్స్లలో ఈ విధంగా మనం అందరం కూడా, నాకు అది మంచో చెడో తెలియదు కానీ ఈ పత్రికలలో, తెలుగుదేశం పత్రికలలో కానీ దీనిలలో వాళ్ళ ఓట్లు తీసేయలేదనుకో, మన ఓట్లు తీసేయలేదనుకో, వాడు రాస్తాడు ఒకటి, అసలు ఎవడే కానీ బిఎల్ఓలు పనిచేయటంలా, బిఎల్ఏలు పనిచేయటంలా, అంత అవకతవకలు జరుగుతాయంటాడు. వాళ్ళని తీసేయకపోతే, మన వాళ్ళని తీసేయకపోతే ఇమ్మీడియట్ కలెక్టర్ ఎంక్వైరీ, ఆర్డీఓల ఎంక్వైరీ, ఇది అని పెడతాంటారు, ఎలక్షన్ కమిషన్ పెడతాడు, అన్నీ పెడతాంటారు. అంతా ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తుంటారు. చేసి మనం ఉన్నా లేకున్నా తీసేసే కార్యక్రమం చేస్తారు మన ఓట్లు. అదే వాళ్ళ ఓట్లు కన్నా దొంగగా పోతున్నాయి అనుకో, అప్పుడు ఇదే పేపర్లో రాస్తా అంటాడు, అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇలాగ తీసేస్తున్నారు అని చెప్పేసి.
మళ్ళీ ఇదే ఈనాడు జ్యోతిలో కథనం వస్తుంది, మళ్ళీ ఇదే కలెక్టరు ఆర్డీఓలు వస్తారు, మళ్ళీ ఇదే అది ఎట్లయితుంది ఇళ్ళని పెట్టాలా ఎట్లయితుంది అని చెప్పేసి ఇల్లే అంటారు. ఆ మంచో చెడో తెలుగు కానీ మన గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళ పేపర్లో ఫాలో అవుతున్నారు ఆఫీసర్లు, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఎవరైనా ఫాలో అవుతున్నారు. ఆ విధంగా ఒక మ్యానిపులేషన్ చేసి, అంటే ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తాడు. ఇప్పుడు ఈ నెల రోజుల్లో కూడా మన ఓట్లు తీసేయడానికి ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తాడు. నెరేటివ్ అంటే ఏం లేదు, ఒక కథనం, అది రిజిస్టర్ అయ్యే విధంగా చేసుకుంటూ పోతూ ఉంటాడు. కాబట్టి ఈ బిఎల్ఏల యొక్క ప్రధాన పాత్ర ఏంటంటే, మీకు ఓటర్ లిస్ట్ మీద కమాండ్ ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవడు ఓట్లు ఉన్నాయి, ఎవడు పోతున్నాయని మన దాంట్లో చాలా వరకు 90% తీసేసినాం. అందుకే 4000 ఓట్లు డూప్లికేషన్ అని వెళ్ళాయి, కానీ ఇవి వస్తూనే ఉంటాయి. నేను ఎందుకంటే దీని మీద ఈరోజు కాదు, 2009 నుంచి 14 నుంచి నేను ఓడిపోయిన తర్వాత నుంచి దీని మీద ఎలక్షన్ ఓటర్ లిస్ట్ మీద ఫైట్ చేస్తూనే ఉన్నా. ఇప్పటికి దగ్గర 40,000 50,000 ఓట్లు తీసేపించింటాం. ఎందుకంటే మనం ఇచ్చినాం కదా కాలనీలు పెద్ద పెద్ద 2 సెంట్లతో. ఆ కాలనీలో 2014లో కేవలం గునాదుల మీద 4,000 ఓట్లు 5,000 ఓట్లు ఎక్కించినారు. ఎట్లా జరుగుతా ఉంటుంది ఇది? మెయిన్గా ఎలక్షన్ నామినేషన్ వరకు ఎక్కించుకోవచ్చు ఓట్లు అనేది, ఆన్లైన్లో ఎక్కిస్తూ అంటారు. నామినేషన్ డేట్ వరకు ఆన్లైన్లో ఎంఆర్ఓ అకౌంట్లోకి వస్తుంది, ఏఈఆర్ఓ అకౌంట్లోకి. ఎలక్షన్ ప్రెజర్ వస్తూ ఉంటుంది, ఇంకా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని అతను వెరిఫై చేయడు, పాడు చేయడు. ఆన్లైన్లో ఎక్కించినదాన్ని సరే అని చెప్పి పంపిస్తాడు. ఆర్టీఓ దగ్గరకు వస్తుంది, ఆర్టీఓ మనకేళ్ళ తలకాయ నొప్పి, రిజెక్ట్ చేయాలంటే 10 రీజన్లు చెప్పాలా, యాక్సెప్ట్ చేసే రీజన్ అవసరం లే కదా, కానీ చేసేయని చెప్పేసేది. అట్లా దొంగ ఓట్లు ఎక్కించుకుంటూ పోతుంటారు. మనం ఎన్నోసార్లు తిరిగినాము, ఇంటింటికి తిరిగినాము, చేసినాము. అది నాకు తెలిసి మొన్న కూడా ఇంకా నాకు 14లో ఏదో టెక్నిక్ చేసినామున్నా అని చెప్పి ప్రకాష్ చెప్పా. ఇట్లా చేసినాం మేము, అప్పుడు మాకు కొత్త ఐడియా వచ్చి దొంగ ఓట్లకు అని చెప్పేసి. 2024లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా చాలా ఓట్లు తీసేపించినాం. మొన్న టౌన్లో 2009లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు మనకి ఎన్ని ఓట్లు పన్నాయో, 2024లో కూడా అన్నే ఓట్లు పన్నాయి, కేవలం 300-400 ఓట్లు తక్కువ అంతే. కానీ ఏవైతే కొత్తగా లాస్ట్ మినిట్లో ఎక్కిన 25,000 ఓట్లు ఉన్నాయో దానిలోనే నెత్తికొచ్చినాయి. అవి వాళ్ళు ఎక్కించినారనా, ఇంకోటి ఎక్కించినారనా, లేకుంటే ఓటర్ ఎక్కించినాడనేది నేను చెప్పటంలే. ఆ రోజు ఆ పద్ధతిలో అవన్నీ ఎక్కించే కొత్తగా ఓట్లు ఎక్కించిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఈరోజు కూడా అదే భయం మనల్ని వెంటాడుతోంది. ఇప్పుడు తాడిమేర మండలంలో పెద్ద ఇష్యూ ఉండదు, ఎందుకంటే మైగ్రేట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ముదుగుబ మండలంలోకి వస్తే హెడ్ క్వార్టర్స్లోకి చూస్తే బుక్కపట్నం మండలం వాళ్ళు ఎక్కువగా సెటిల్ అయిపోయినారు. నేను ఈ ఓటర్ వెరిఫికేషన్ అప్పుడు మనం వార్డులలో వెళ్ళినప్పుడు చాలామంది బిఎల్ఓలకు కూడా ఆ ఓటర్ ఎక్కడున్నాడో కూడా చాలామంది వాళ్ళకి తెలియదు. అదేవిధంగా బత్తలపల్లిలో చూస్తే ఆర్టీటీ ఉండడంతో చాలామంది అక్కడికి వచ్చి సెటిల్ కావడం జరిగింది. ఎప్పుడు వచ్చినారో తెలియదు, ఎప్పుడు మళ్ళీ వెళ్ళిపోయినారో కూడా తెలియదు. ఇంకా మన టౌన్లోకి సంబంధించి చూస్తే కాలనీలలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈ చేనేత వృత్తి ఆధారితంగా మన ఊర్లోకి వస్తూ అంటారు. తర్వాత గిట్టుబాటు కానప్పుడు మళ్ళీ పక్కకి వెళ్ళిపోవడమో ఇంకో చోటుగా జరుగుతూ ఉంటుంది. మనం 90% ఇల్లు లేని వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ మన కాలనీస్లో హౌసెస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు కూడా అది నాకు చెప్పాలన్నా, మాకు ఇప్పుడు కాలనీస్ ఇచ్చినాం, దగ్గర ఒక 10,000-12,000 కాలనీ ఇచ్చినాం. దాంట్లో 50-60% మేరగా జాయిన్ అయినారు కూడా. కానీ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చూస్తే మున్సిపాలిటీలోకి జాయిన్ చేసుకోవటంలే, అక్కడ రూరల్లో చూస్తే రూరల్కి పోవటంలే. ఇప్పుడు ఎస్ఐఆర్లో వస్తుంది, ఓటర్ లిస్ట్ వస్తుంది, మొత్తం అన్నీ పోతాయి. పోయినప్పుడు వీళ్ళు ఎక్కించుకోవాలంటే ఎక్కడ ఎక్కించుకోవడానికైతే అది కాలనీలో డోర్ నెంబర్ కాదు, ఇక్కడ పోయినప్పుడు ఇప్పుడు ఏదో బూత్లో ఎక్కించుకోవాలా. ఏ బూత్లో ఎక్కించుకుంటాడు, ఎట్లా ఎక్కించుకుంటాడు? వాడు ఇంట్లో వెరిఫై చేసి ఇంట్లో వాడు ఉంటాడు కదా.
ఆ ఇంట్లో వేరే వాడు ఉంటాడు. అంటే వాడు అక్కడున్న ఇంకో బిఎల్ఏ అబ్జెక్షన్ చెప్తాడు కదా, హీఈస్ నాట్ రెసిడెంట్ ఆఫ్ దిస్ ప్లేస్ అని. వాడికి ఏంది లేనప్పుడు, వాడు రెసిడెంటే కానప్పుడు అబ్జెక్షన్ చెప్తారు కదా. వాళ్ళు కాదు, వీళ్ళు ఒప్పుకోరు కదా, ఆ వార్డులో ఉన్న వాళ్ళు, బిఎల్ఏలో. ఏ ఇంట్లోకైనా ఇస్తాడు. ఇప్పుడు అట్లా కదా, వాడు కాలనీలో ఉన్నాడు, పుట్టపర్తికి పోయే కాలనీలో ఉన్నాడు, అది ఈ టౌన్లోకి కలపలే, ఆడు బూత్ లేదు కదా, వాడు బూత్ లేనప్పుడు వాడు ఎక్కడ ఓటేసినాడు, వేయలే కదా, అదే కదా కర్మ, వాడు ఓటేయలేదు. మ్యాపింగ్లో పోలింగ్ బూతుల సంఖ్య పెరుగుతారు. ఇప్పుడు జూలై 14 తర్వాత 7 రోజులు టైం ఇచ్చినారు దీనికోసమే. ఇప్పుడు సార్ చూస్తున్నారు, దానికోసం బూతులు పెంచుతారు. సరే సార్. సర్లే. సో అదొకటి సమస్య. రెండోది, మీరు బిఎల్ఏలు కానీ దీనిలకు కానీ మిమ్మల్ని కోరుకునేది ఒకటే. ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ కార్డు అని ఒకటి తీసుకొస్తున్నాడు. 23 సార్లు ఎన్నో ఫోన్లు చేసినా అంటున్నారు. ఏది, నువ్వు అన్నం బాగా పెడతానారా, కరెంటు సరిగ్గా ఇచ్చన్నారా, డ్రైనేజ్ ఎత్తుతున్నారా లేదా, ఇవన్నీ మనం ఏమంటామంటే, నువ్వు నో 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 కొడతా అంటావు, రెండు అని. ఇట్స్ ఏ ఆల్గార్థం. నువ్వు నో 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 అనుకుంటుంటే ఈడు మనోడు కాదురా అని. ఎంత పనికిమాల పని చేసినా ఎస్ఎస్ఎస్ఎస్ కొడతాడు అనుకో, ఈడు మనోడేరా అని చెప్పేసి. నువ్వు ఎంత పనికిమాల పని చేసినా ఈడు మనోడే అని చెప్తాడు అనుకో, 1 కొడతాడు అనుకో, వీడు మనోడేరా అని చెప్పేసి. సో సరిగ్గా చేయలేని 2 కొడతానంటే ఈడని. ఈ ఫ్యామిలీ మ్యాపింగ్తో చేస్తా ఇవన్నీ చేస్తూ అంటారు. ఇప్పటికే చాలా పోయిండాల పెన్షన్లు గించెన్లు ఏమంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చాయని చెప్పి పెట్టినట్టున్నాడు అంతే. ఇప్పటికే సుమారు ఎంక్వైరీలు చేసినాడు కదా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం. సో మీరు కూడా గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, రేపొద్దున ఏ సంక్షేమం కావాలి అన్నా కానీ, ఏ సంక్షేమం కావాలన్నా కానీ ఓటర్ కార్డు కావాలంటే మనకి ఎవడే చేసేది దాఖలాలు ఉండవు. అది చెప్పండి గట్టిగా జనాలకి. ఎందుకంటే జగన్ ఒకడే ఇట్లా చేసినది, వాడు ఓటు ఎచ్చాడో లేదో తెలియకుండా కూడా స్కూళ్ళన్నీ డెవలప్ చేసి పెట్టినాడు. అతను ఓటు హక్కు లేదని తెలిసినా కానీ మధ్యాహ్న భోజనంలో మంచి భోజనం పెట్టాలా అని చెప్పి చూసినాడు. చంద్రబాబు అంత తిక్కులోడేం కాదు. వాడు ఓటేస్తాడు, వాడు మన పార్టీకి ఓటేస్తాడంటేనే మనకి సంక్షేమ పథకం ఇచ్చాడు. జగన్ రెడ్డి లాగా కాదు. జగన్ రెడ్డి ఏదో ఊరికే స్కూళ్ళని బాగుండాలని, పిల్లలు బాగా చదవాలని, ఇంగ్లీష్ మీడియంతో మాట్లాడాలని చెప్పేసి. ఇప్పుడు అట్లా కాదు కదా, దేవాంశవుడు మాట్లాడితే మన పిల్లలు మన హ్యాపీస్ అట్లా తయారైంది. వాళ్ళ కొడుకు మాట్లాడితే చాలా అయిపోతుంది. ఇప్పుడు మొన్నగా మోడీ చెప్పినాడు చూడు, ఎవరే కానీ బయట దేశాలు పోద్దంటే నేను యాడో ఉంటే బట్టలు చదువుకొని రాత్రి వచ్చిన, నేను రాత్రి దిగిన ఇతను పొద్దున పోయినాడు. ఏమంటే అతను చూసి వచ్చే సాల్ప మనం అంతా బాగున్నట్టే. అదేదో నేస్తమా ఇద్దరు కళ్ళు ఒకటేనమ్మా అని చెప్పి పాట ఉంటా చూసినావా, ఎవరిది రాసిది జగత్ బాబుదే అది పాట. పసుపు అంటే పసుపు అంటే ఇట్లుంటుందని పాట పాడుతా అంటాడు. అట్లా తయారైంది ఈరోజు మన దేశంలో.
కాబట్టి ఓటర్ లిస్ట్లో ఓటు ఎక్కించుకునే దానిలలో ఓటు మిస్ కాకుండా ఉండే దానిలలో నా గెస్ అయితే ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి ఒక 30,000 40,000 ఓట్లు పోతాయి. ఒక మున్సిపాలిటీకి ఉన్న నియోజకవర్గం నుంచి అయితే ఓ 20,000 30,000 ఓట్లు పోతాయి. వేరేది ఎందుకు మామూలుగా చూసుకోండి, మా చింతలపల్లి వాళ్ళు ఉన్నారు, 60% అంతా అనంతపూర్లోనే ఉంటారు. ఓటుకు మాత్రం ఇటుకు వచ్చా అంటారు, అంతా రామ్నగర్లోనే ఉంటా అంటారు. అన్ని ఓట్లు పోతాయి, డబుల్ ఉండే ఓట్లే అనుకుంటారు పోయేది. సింగిల్ ఓట్లు కూడా పోతాయి, మీరు ఎక్కించుకోకపోతే సింగిల్ ఓట్లు కూడా పోతాయి. మన పిల్లలు ఎక్కడైనా ఉన్నారు, వేరే ఊర్లలో ఉన్నా వాళ్ళందరూ కూడా ప్రూఫ్స్ అన్నీ చూపించుకొని మళ్ళీ మన ఓటు ఎక్కించుకునే కార్యక్రమం చేయాలి. ఈడున్న బిఎల్ఏలందరికీ కూడా మీకు ఎవరైనా కానీ దీనిల మీద పనుండి మేము వేరే పనులలో బిజీగా ఉంటాం, దీనిలో చేయలేము, మాకు యాల తలకాయ నొప్పి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడే మానుకోండి. ఎందుకంటే మీ పుణ్యాన పార్టీ కానీ మేము కానీ ఇంకోటి కానీ నష్టపోకూడదు. ఒకరి అజాగ్రత్త వల్ల, ఒకరి కేర్లెస్నెస్ వల్ల పార్టీకి కానీ ఇంకోటి కానీ నష్టం జరగకూడదు. ఇదేం ఎక్కువ పనేం లేదు. బిఎల్ఓలతో మీరు వెళ్తానే మీ బూత్ బిఎల్ఓ ఎవరో ఫోన్ నెంబర్ తీసుకుంటారు, ఆ ఫోన్ నెంబర్స్ కూడా బిఎల్ఓల్ని కూడా మీకు పంపిస్తాం అవసరమైతే. అతనితో మీరు టచ్లో ఉండాలి. అతను రోజు తిరిగేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు తిరుగుతాడు అంతే. మీరు ఆ 70 ఏళ్ళు 80 ఏళ్ళ దగ్గరికి పోవాలా, ఇదిగో ఈ ఓటు ఉన్నారనుకో, వాడు ఉన్నాడు, ఉంటే మన వాళ్ళు ఉన్నా కానీ ఇదిగో వీడు లేడు తీసేసేయండి, వీడు ఉన్నాడు ఖచ్చితంగా పెట్టాలి అని మనం ఫైట్ చేయకపోతే ఏవి ఉండరు, వీళ్ళు క్లీన్ చేస్తారు. మళ్ళీ బెబ్బే అనాలి. మా లాస్ట్ టైం చూసాం మేము, గడ్డనరంగా ఉండి 6వ వార్డుకి నేను పోటీ చేస్తా అని. సరే పోటీ నామినేషన్ అంతే, నామినేషన్ ఏదో రోజు వచ్చే ఓటర్ లిస్ట్లో పేరు లేదు, అయిపోయింది పేరు లేదు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉంటాయంటే ఎప్పుడు మనం ఇంత భయపడలే, మనం ఎప్పుడు ఇంతగా ఎప్పుడు కానీ ఎలక్షన్ల ప్రాసెస్ మీద కానీ ఎలక్షన్ కమిషన్ల మీద కానీ ఎప్పుడు ఒక అనుమానం రాలే. ఫస్టే మన మీనా జలకాదు మీనతో ఇదన్నీ మనకు వచ్చినది, ఈ తలకాయ నొప్పులన్నీ. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అవి చూసినారు. వెస్ట్ బెంగాల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సుప్రీంకోర్టులో కొట్లాడాల్సిన పరిస్థితి, ఒక ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టులో కొట్లాడింది ఈ విధంగా తీసేస్తున్నారు అని చెప్పి. ఒకసారి తీసేసినారు అంటే ఎక్కించుకోవడం చాలా కష్టం. మళ్ళీ చెప్తున్నాం, అప్పలేట్ అథారిటీ అని ఉంటారు, 37 లక్షల ఓట్లు అప్పలేట్ అథారిటీ మీద 67 లక్షలు ఈమె అప్పీల్ చేసింది. 65 లక్షలు ఈ విధంగా తీసేసినారని అప్పీలేట్ అథారిటీ ఉంటారు. నాకు అన్యాయం జరిగిందని తీసేసినారు. మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర పోతేనే ఆర్డీఓ దగ్గరికి ఎట్లా వస్తామో అట్లా వస్తాం. చేస్తే అప్పలేట్ అథారిటీ 37 లక్షల ఓట్లు ఎక్కించుకోమని చెప్పి ఇచ్చింది కూడా. ఇచ్చిన తర్వాత ఎన్ని ఓట్లు ఎక్కినాయో తెలుసా? 37 లక్షల ఓట్లు ఎక్కించుకోమని ఇస్తే అప్పలేట్ అథారిటీ 1605 ఓట్లు ఎక్కినాయి అంతే. ఎన్ని ఓట్లు ఎక్కినాయి? 1605 ఓట్లు ఎక్కినాయి. ఎంత బ్యూటిఫుల్గా పనిచేసి ఉండాలి ఎలక్షన్ కమిషన్. నేనేమంటానంటే, మన ప్రభుత్వంలో అధికారంలో ఉండి మనం అంతగా ఉన్నప్పుడు కూడా దీనిలోకి ఏదో విధంగా మ్యానిపులేట్ చేసి మ్యాపింగ్ చేసి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన అధికారంలో ఉన్నప్పుడు దీనిలలో సుప్రసిద్ధుడు. ఆయనకి తెల్దా జనంలో వ్యతిరేకత ఉందని.
ఆయనకు తెలుదా మన సూపర్ 6 చేయలేదు, ఏమీ చేయలేదు, అందరినీ ఊరికనే కేసులు పెడతా పోతున్నామని చెప్పేసి. తెలుసు కాబట్టి ఏం జాగ్రత్త పడాలో ఆ జాగ్రత్త పడతాడు. మనం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు జరుగుతున్న ప్రతి దాంట్లోని కూడా బిఎల్ఏలు అప్రమత్తం లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి మీ ఊర్లో కావచ్చు, మీ వార్డులో కావచ్చు, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ సరిగ్గా లేకపోతే వాళ్ళని మార్చుకోండి. బిఎల్ఏలు మనకు దొంగ ఓట్లు వద్దు, మన ఓటు మనకుంటే చాలు. అర్థమవుతుందా? దొంగ ఓట్ల సంగతి వద్దు, ముందు మన ఓటు మనకు పెట్టుకుంటే సరిపోతుంది. మీ అందరినీ కోరుకునేది అదే. ఎందుకంటే రాబోయే నెక్స్ట్ 1 మంత్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన విధంగానే గతంలో కొన్ని జరిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధంగా చెప్పినాడు. ఆ రోజు ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచనతో నన్ను అందరినీ దూరం పెట్టి ఒక వ్యవస్థను తయారు చేసుకొని ఆ వ్యవస్థ ద్వారానే ప్రజలకు అందరికీ కూడా మంచి చేసి ఒక ఆలోచన చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఆ మంచి, అంతకు మించిన మంచి, భవిష్యత్తులో జరిగే ప్రతి మంచి కూడా జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0లో అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా, మీ ద్వారానే జరిగే విధంగా చేస్తుంది. దానికంతా కూడా ఈరోజు కమిటీ మెంబర్స్ కానీ ఇవన్నీ కూడా దగ్గర 16,000 మందితో కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో, ధర్మవరం నియోజకవర్గంలో 89% వరకు పూర్తి చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ కొన్ని ఏదో మిగిలిపోయినాయి. ఎందుకు అంత సంఖ్యలో నేను ఒక్కటే కోరుకునేది, దగ్గర 16,000 మందిలో ఒక్కొక్కరు కూడా ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎన్ని ఓట్లు అవుతాయి? 1,60,000 ఓట్లు అవుతాయి. 1,60,000 ఓట్లు. ధర్మవరం చరిత్రలో మన నియోజకవర్గంలో ఎవడైనా కానీ 1,05,000 ఓట్లు దాటితే గెలిచిపోయినట్టే. 1,05,000 ఓట్లు దాటితే గెలిచిపోయినట్టే. కాబట్టి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో, ఇంతకుముందు వజ్ర అన్న విధంగా ఐప్యాక్ పోయినారు, ఇంకో ప్యాక్ పోయినారు, అంతా ప్యాకప్ చేసుకొని పోయినా కానీ అన్న వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూర్చొని సంస్థాగంగా పార్టీని బలోపేతం. ఎందుకంటే 14-15 సంవత్సరాల పార్టీ చరిత్రలో ఒక ప్రక్షాళన చేసి ఒక కార్యవర్గ రూపంలో తీసుకొని వచ్చినది లేదు. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పార్టీ క్యాడర్ బేస్డ్గా, కార్యకర్తల అనుసంధానంగా మొట్టమొదటిసారి జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. దగ్గర 18 లక్షల మందితో ఈ కార్యక్రమం చేస్తున్నాం. 18 లక్షల మందితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వీటిని బలోపేతం చేయాల్సిన బాధ్యత పార్టీకి ఉంది. వీటికి నమ్మకం కలిగించి భవిష్యత్తులో ముందుకు తీసుకొని పోయి డ్రైవ్ చేసే బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, మా మీద ఉంది, ఇక్కడున్న మీ అందరి మీద కూడా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గ్రామ స్థాయిలో నుంచి 200 మంది 300 మంది నుంచి అది మండల స్థాయిలోకి 1000, 2000, 3000, 4000 మంది, ఆ విధంగా అంతమంది పనిచేస్తేనే ఇప్పుడు 16,000 మంది ఉన్నారు. ఈ 16,000 మంది పని చేస్తేనే నాలాంటోడు ఒకడు తయారవుతాడు, ఎమ్మెల్యే ఒకడు తయారవుతాడు. ఇలా 16,000 మందిలో ఉన్న సంబంధించిన వాళ్ళు 18 లక్షల మంది, దగ్గర 175 మంది నియోజకవర్గాల్లో
రాత్రింపగుళ్ళు ఈ 3 సంవత్సరాలు కష్టపడితే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒకరు తయారవుతారన్నమాట. ఇది నన్నో నిన్నో ఇంకోనో కాదు, మీరందరూ కూడా ఆ గ్రౌండ్ లెవెల్లో కష్టపడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోవడానికి ఉంటుంది. అదేవిధంగా ఈ సర్ అనే దాని ద్వారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, భవిష్యత్తులో ఏ పథకాల మీద ఉన్నా కానీ ఈ ఓటర్ లేకపోతే ఆ పథకాలు అనేది రానిరావు. నేను ఇంతకుముందు చెప్పాను కదా. అదేవిధంగా బిఎల్ఏలు ఫోర్ ఫ్రంట్లో అంటే అందరికంటే ముందు ఉండి పని చేస్తేనే తప్ప ఒక ఓటర్ లిస్ట్ అనేది రాదు. భయాలు చెప్పా, దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలు చెప్తున్నాను, ఏ విధంగా జరుగుతున్నాయో అనేది కూడా చెప్తున్నాను. నిన్న మొన్న చూసాం ఒకటి కాక్రోచ్ పార్టీ అని, కాక్రోచ్ పార్టీ అని ఒకటి పుట్టకొచ్చింది. అదే కాక్రోచ్ పార్టీ అని వాడేం ఎలక్షన్లో తిరిగేవాడు కాదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడినాడు సూర్యకాంత్, ఇవేందయ్యా పిటిషన్లన్నీ వేసేది, నిరుద్యోగ యువత అంతా కాక్రోచ్ లాగా వస్తున్నారు అని చెప్పేసి. ఈరోజు అది ఒక సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది, నేను నిరుద్యోగిని, నేను కాక్రోచ్నే అని చెప్పేసి. ఒక ప్రజల్లో ఒక నిత్య అసమ్మతి అనేది ఉంది, విద్యార్థులు కానీ యువత కానీ. అది దాని రిఫ్లెక్షనే ఆ కాక్రోచ్ పార్టీకి అంత హైప్ రావడానికి. ఆ హైప్ అంతా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న నిస్తేజమే అనమాట. ఏంది ఇదంతా, ఈ దేశంలో ఏం జరుగుతోంది అని చెప్పేసి. కాబట్టి ఈ దేశంలో జరుగుతున్న సందర్భాలు, రాష్ట్రంలో జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వస్తాడో, ఏ విధంగా ప్రజల్లోకి ఒక నేరేటివ్ తీసుకొని వచ్చి దాన్ని దొబ్బి దాన్ని మైండ్లో రిజిస్టర్ చేయాలి అనే ఒక ప్రయత్నం చేస్తాడు. నిన్న పేపర్కి వచ్చింది డిఎస్సి ఎగ్జామ్స్లలో అవకతవకలు జరిగినాయని. నెంబర్ 1 ర్యాంక్ వచ్చినోనికి ఉద్యోగం ఇవ్వలేదంట. మనకు తెలియలే, అతను కోర్టుకు పోయేంత వరకు తెలియలే. అది వచ్చేకల్లా పొద్దున్నే రాసినారు గొడ్డలి పార్టీ అని చెప్పేసి మొత్తం అన్నీ మర్చిపోలేని. చంద్రబాబు నైజం ఒకటి ఉంటుంది, ఎప్పుడు కూడా మైండ్లో రిజిస్టర్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఒకే అబద్ధాన్ని చెప్పి 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 అది అవునా నిజమా అని చెప్పేసి. మనం అది చూసి ఉంటాం కదా, దృశ్యం సినిమా చూసినామా లేదా? ఫస్ట్ దృశ్యం, పార్ట్ 2 కాదు. దాంట్లో చెప్తా అంటాడు చూడు వెంకటేష్, సాయిబాబు గుడికి వెళ్ళి ప్రవచనాలు విన్నాను, తర్వాత బిర్యానీ కట్టించుకున్నాను, తర్వాత లాడ్జ్లో దిగినాను, తర్వాత బస్సులో తిరిగినాను, 4వ తేదీ 5వ తేదీ అని చెప్పుకుంటూ వస్తా అంటాడు. అది వాట్సాప్ 2-3 సార్లు చెప్పే కల్లా ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ కూడా అవును సార్ ఆ రోజు వచ్చి బిర్యానీ తిని పోయినాడు సార్ నా దగ్గర అని చెప్తుంటాడు. మైండ్లో రిజిస్టర్ చేయడం. ఒకే విషయం మనం అనుకుంటాడు ఏడేం తిక్కలోళ్ళే అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి. అది కాదు, ఒక విషయాన్ని మన మైండ్లో రిజిస్టర్ చేసుకుంటా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా ఫ్యాక్షనిస్టు అని చెప్పినాడు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానిల మీద కూడా ఏదో ఒకటి దేశాన్ని, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు. ఎప్పుడు శ్రీలంక అవుతారు? ఈరోజు ఈ మేధావి వర్గం కూడా మౌనంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితికి, దేశంలో జరుగుతున్న పరిస్థితులకి సోకాల్డ్ మేధావి వర్గం అంతా కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ విధంగా తీసుకొని పోతున్నాడు జనంలోకి. ఆ రోజు జలయజ్ఞం పడితే జలయజ్ఞం తన యజ్ఞం అంటారు. ప్రతి దానికి కూడా ఒకటి పెట్టడం, కానీ ఆ క్యాప్షన్లు పెట్టేవాడిని మాత్రం చూడలే. వాళ్ళకు మనకు రాదు, చేత కాదు, బాత కాదు. ఇట్లాంటివి వాళ్ళు చేసే ప్రోపగాండా, వాళ్ళు జనంలోకి పంప్ చేసే విధంగా, జనంలోకి మైండ్లోకి వెక్కే విధంగా. ఎందుకంటే చేసినది చెప్పుకోవడానికి ఏంది లేదు, అన్నీ అబద్ధాలే. చేసినది చెప్పుకునేవాడైతే నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తాను తప్ప వంట నేనే తెచ్చినా పెంట నేనే వేసినా అని చెప్పేసి. ఏడో మన చూసినా ఇతను నెలకోసారి పోతా అంటాడు కదా ఏడో ఒకటి, అంత సెటప్ చేసి అంతానే. ఆ పెట్రోల్ డీజిల్ ఇంజన్ దానికి ఏదో రిపేర్లు దానికి పోయినాడు మెకానిక్లోకి.
ఇట్లే కూర్చుంటాడు, కూర్చొని దీనికి మైలేజ్ ఎంత వస్తుందన్నాడు, ఇంత వస్తుందన్నాడు మెకానిక్ ఇదేనే. ఉన్నట్టుండి దీన్ని కరెంట్ చేయకూడదు, ఎలక్ట్రికల్ చేయకూడదు అన్నాడు. ఆ పక్కనుండోడు ఇంజన్ తీసి పెడితే చాలు సార్ అన్నాడు వాడు. ఇంజన్ తీసి పెడితే ఎలక్ట్రికల్ అయిపోతుందంట. సో ఈ విధంగా జనంలోకి ఏదో ఒక మాయలా చేసుకుంటా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాటి మీద మనం అప్రమత్తంగా కౌంటర్ చేసుకుంటా పోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి వచ్చి వివరించిన మీ అందరికీ కూడా, సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒకటి మాత్రం క్లియర్గా, మాకు ఇది ఈ మెంబర్షిప్ డ్రైవ్ అప్పుడు కూడా పుట్టపర్తిలో మీటింగ్ పెట్టినారు. పుట్టపర్తిలో మీటింగ్ పెట్టినప్పుడు వజ్రాన్న వచ్చినాడు, రాజమల్లి వచ్చినాడు. ఇదే నాకు ఇట్లా చేస్తామని అతను చెప్పినాడు. నాకు అప్పుడు అనిపించే, మామూలు మనమే అందరికి చెప్పేవాళ్ళం, ఇట్లా చెప్పించుకోకూడదు కదా అని చెప్పేసి ఇమ్మీడియట్గా వచ్చి ఆ 16,000 నెంబర్కి రీచ్ కావడానికి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఎంటబన్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చినారు సెంట్రల్ నుంచి, ఓటర్ లిస్ట్ ఇట్లా చేయాలా, బిఎల్ ఇట్లా చేయాలా అని చెప్పి. మళ్ళీ మనం ఏమైనా చెప్పించుకుంటామా చెప్పు? రెండోసారి చెప్పించుకుంటామా? చెప్పించుకోకూడదంటే ఏం చేస్తామా? పని చేస్తాం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా.